బెస్ట్ మోరల్ స్టోరీస్. ఆదిలాపల్లి అనే గ్రామంలో సుందరయ్య, శివయ్య అనే తండ్రి కొడుకులు ఉండేవారు. సుందరయ్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో శివయ్య కష్టపడి పనిచేస్తూ తల్లి సుందరమ్మను, తండ్రిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు సుందరయ్య కొడుకుని పిలిచాడు. చూడు శివయ్య, మాకు వయసు అయిపోతోంది. మేమెప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అందుకే నీకు పెళ్లి చేయాలని భావిస్తున్నాం. ఆ ఒక్క బాధ్యత తీరిపోతే తర్వాత మేం కన్ను మూసినా ఇబ్బంది లేదు. సంబంధాలు చూడమంటావా? నాన్న, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ మీరు ఆశపడుతున్నారు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సంబంధాలు చూడండి. కొన్ని రోజుల తర్వాత అంజలి అనే అమ్మాయితో శివయ్యకు వివాహం జరిగింది. వారిద్దరూ సంతోషంగా ఉండగా కొంతకాలానికి సుందరయ్య కాలం చేశాడు. ఒకరోజు అంజలి, శివయ్య పక్క గ్రామానికి వెళ్లాలని బయలుదేరారు. కాని దారిలో ఒక వ్యక్తి వారిని ఆపాడు. ఈరోజు పక్క గ్రామానికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక్కడొక చెక్క వంతెన నిర్మిస్తున్నారంట. అది పూర్తి కావడానికి 2 రోజులు పడుతుంది. అప్పటిదాకా రాకపోకల్లేవు. సరే బాబాయ్ గారు, మేం మరో మార్గంలో వెళ్తానులేండి. మరో మార్గమా? అదెక్కడుంది? అక్కడికి వెళ్ళడానికి ఇంకొక దారి లేదు కదా. మరొక మార్గం ఉంది బాబాయ్. అది ముళ్లబాట. అటుగా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు. అందరూ వెళ్లడం లేదంటే అర్థం చేసుకోవాలి. ఆ బాట సరిగ్గా లేదని. నలుగురు నడిస్తేనే బాట అవుతుంది కాని నీ ఒక్కడితో బాట అవ్వదు. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు బాబాయ్. నలుగురు నడిచే బాటలో నడవడం తప్పులేదు, కాని అది మంచి మార్గమై ఉండాలి అని. ఒకవేళ అది మంచి మార్గం కాకపోయినా దానిని పూలబాటగా మార్చే సత్తా నీలో ఉండాలి అని కూడా చెప్పేవారు. ఇప్పుడు నేనొక అడుగు ముందుకేస్తాను. నన్ను చూసి ఇంకొక నలుగురు వస్తారు కదా. సంతోషమే. వెళ్ళు వెళ్ళు. రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే గాని నీకర్థం కాదు. శివయ్య అతని మాటలు పట్టించుకోకుండా భార్యను తీసుకుని ముళ్లబాటలో బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంతా ముళ్ళ చెట్లు కనబడ్డాయి. ఏమండి, ఇప్పుడు మనం అంత త్వరగా పక్క గ్రామానికి వెళ్లాల్సిన అవసరమేముంది? మనకన్నీ ఉన్నాయి కదా. అన్నీ బానే ఉన్నాయి కాని ఈ 4 రోజులు గడిచిపోతాయి. తర్వాత మళ్ళీ పని దొరక్కపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. కష్టమైనా నువ్వు నాతోనే ఉంటావు కదా. నాకింక భయమేంటి? ఇద్దరూ ముళ్లబాటను సరిచేసుకుంటూ ముందుకు సాగారు. మొదటి రోజు వెళ్లడానికి సమయం పట్టినా పని ముగించుకొని తిరిగి అదే మార్గంలో వచ్చారు. వారం రోజుల్లో అదొక దార్లా మారిపోయింది. చూశారా అండి, మనం నడిచిన తర్వాత ఒక బాటలాగా ఏర్పడిపోయింది. అందరూ వంతెన దగ్గర ఆగుతున్నారు కాని మనం సులువుగా చేరుకుంటున్నాం. దీనికి సరైన బాట కనుక ఏర్పాటు చేస్తే గంటల సమయం వృధా కాకుండా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే అంజలి. దీని గురించి ఆలోచించాలి అని అనుకుంటాడు శివయ్య. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊర్లో శంకర్ అనే వ్యక్తి భార్యకు పురిటి నొప్పులు రావడంతో పక్క గ్రామంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న చెక్క వంతెన అదొక్కసారిగా విరిగి కింద పడిపోతుంది. దారి మూసుకుపోవడంతో ఆ అమ్మాయికి నొప్పులెక్కువవుతున్నాయి. సమయం మించిపోతోంది. అప్పుడే అంజలి, శివయ్య అక్కడికొస్తారు. చూస్తుంటే పరిస్థితి సరిగ్గా లేనట్టు అనిపిస్తోంది. వంతెన కోసం ఎదురుచూస్తే సమయం వృధా అవుతుంది. త్వరగా మరో మార్గం నుంచి ఆమెను పట్టణానికి తీసుకెళ్దాం పదండి. అంజలి మాటలకు కొందరు ఊరు జనం అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజలి, ఆ మార్గం అస్సలు బాగోదమ్మా. అక్కడంతా ముళ్ళు రాళ్ళు ఉంటాయి. గర్భిణీని అటు తీసుకెళ్లడం ప్రమాదం. లేదండి, ఆ మార్గం ఇప్పుడు చాలా బావుంది. నా మాట నమ్మండి. మేం గత వారం రోజులుగా అటునుంచే వస్తున్నాము, వెళ్తున్నాం. అంజలి అంత గట్టిగా చెప్పడంతో వారు సరే అని ఆ అమ్మాయిని తీసుకుని హడావిడిగా ఆ ముళ్లబాటలో బయలుదేరుతారు. వారనుకున్న సమయానికే పట్టణంలోని వైద్యశాలకు చేరుకుంటారు. ఆ అమ్మాయికి సకాలంలో వైద్యం అందుతుంది. సాయంత్రం శివయ్య తన పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి ఇంటి ముందు కొందరు వ్యక్తులు వేచి ఉన్నారు. వారిలో ఆ అమ్మాయి భర్త కూడా ఉన్నాడు. శివయ్య, అంజలి, మీ ఇద్దరికీ మేం చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాం. మీరు చూపించిన ఆ బాట వల్లే నా భార్య సమయానికి ఆస్పత్రికి చేరింది. లేదంటే చాలా ప్రమాదం జరిగేదని అక్కడ డాక్టర్లు చెప్పారు. ఇందులో మేం చేసిందేమీ లేదు సింగయ్య. మా నాన్న చెప్పిన మాటల్ని పాటించామంతే. నిజమే శివయ్య, అందరూ నడిచే దారిలో వెళ్లడం సులభం.
కానీ ఎవ్వరూ నడవని దారిని బాటగా మార్చడం గొప్ప విషయం. ఇన్నాళ్ళు మేమా దారిని పట్టించుకోలేదు, కానీ ఈరోజు అదొక ప్రాణాన్ని కాపాడింది. శివయ్య తండ్రి నేర్పిన పాఠం వల్ల ఒక నిండు ప్రాణం నిలబడినందుకు ఊరివారందరూ శివయ్య దంపతుల్ని అభినందిస్తారు. శివయ్య ఊరి పెద్ద సుబ్బయ్య దగ్గరికెళ్ళి తన మనసులో మాటని చెప్తాడు. పెద్దలారా, అక్కడొక శాశ్వతమైన బాటను ఏర్పాటు చేసుకుంటే మనం చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది. నా మాట కాదనకుండా మీరా నిర్ణయం తీసుకోండి. నువ్వు చెప్పింది నిజమే శివయ్య. సమయానికి ఆ దారి లేకపోతే ఈరోజు ఒక ప్రాణం పోయేది. ఖచ్చితంగా అక్కడ బాట ఏర్పాటు చేద్దాం. కొద్ది రోజుల్లోనే బాట పూర్తవుతుంది. ఊరి ప్రజలందరూ ఆ మార్గంలోనే చాలా సులభంగా పక్క గ్రామాలకు చేరుకోవడం మొదలుపెడతారు. అప్పుడు మొట్టమొదటిసారి శివయ్యను వెటకారం చేసిన బాబాయ్ మళ్లీ శివయ్య దగ్గరకొస్తాడు. శివయ్య, ఆ రోజు నా మాట వినకుండా నువ్వు ఒక కొత్త బాటను నిర్మించుకున్నావు. ఇప్పుడా బాట ఎంతో మందికి ఉపయోగకరంగా మారింది. అప్పుడు నేను నిన్ను తప్పుపట్టాను, కానీ ఇప్పుడు నువ్వు చేసింది సరైంది అని. మీ భార్యాభర్తలిద్దరూ ఆ రోజు శ్రమించి ఆ బాట నేర్పరచకపోతే ఇంత గొప్ప ఆలోచన ఎవ్వరూ చేసుండేవారు కాదు. అవును బాబాయ్, నేను కూడా చెప్పేదది. మనకు కష్టం వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయని మనం ఒక్కచోటే కూర్చొని బాధపడుతూ ఉంటే లాభం లేదు. మన ముందున్న 10 దారులు మూసుకుపోయినా 11వ దారిని దేవుడెప్పుడూ మనకోసం తెరిచే ఉంచుతాడు. ఆ దారిని వెతుక్కునే ధైర్యం మనలో ఉండాలని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నేనదే ఆలోచనతో అడుగు వేశాను. ఇప్పుడది మన ఊరికి ఎంతో ఉపయోగకరంగా మారింది. శివయ్య మాటలకు ఆ బాబాయి ఎంతో సంతోషపడతాడు. నిజమే బాబూ, పట్టుదలుంటే కొత్త దారిని నిర్మించవచ్చని నిరూపించావు. చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆ బాబాయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య తండ్రి నేర్పిన బాటలో నడుస్తూ తన ఊరి ప్రగతికి కారణమైనందుకు శివయ్య, అంజలి ఎంతో తృప్తి చెందుతారు. రోజులు గడుస్తూ ఉండగా వేసవికాలం ముదిరిపోవడంతో ఆదిలాపల్లి గ్రామంలో నీటి చుక్క దొరకడం లేదు. చెరువులో అడుగంటిపోయాయి. ఏం చేయాలో పాలుపోక ఊరి పెద్ద సుబ్బయ్య నేరుగా శివయ్య ఇంటికి వెళ్ళాడు. శివయ్య, పరిస్థితి చూస్తుంటే చాలా భయమేస్తోంది. ఊళ్ళో నీళ్లు లేవు, బోర్లు వేయించే స్తోమత అంతకంటే లేదు. నీ దగ్గరేదైనా ఉపాయం ఉంటుందనొచ్చాను. రండి సుబ్బయ్య గారు, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. మన ఊరి పక్కనున్న ఆ కొండ మనకు అడ్డుగా ఉంది, కాని ఆ కొండ అవతలే నది ప్రవహిస్తోంది. మనం ఊరి జనం అందరం కలిసి ఆ కొండను కొంతమేర తొలిచి కాలువలా చేస్తే ఆ నీళ్లు నేరుగా మన ఊరి చెరువుల్లోకొస్తాయి. కొండను తవ్వడమా? అది సామాన్యమైన పని కాదు కదా శివయ్య. దానికి చాలా కష్టం కావాలి, సమయం పడుతుంది. నెల రోజులు అందరం కలిసి కష్టపడితే చాలు సుబ్బయ్య గారు. మన ఊరి తలరాత మారిపోతుంది. ఒక అడుగు వేస్తేనే కదా అది బాటయ్యేది. వెంటనే గ్రామ సమావేశం ఏర్పాటు చేశాడు. రచ్చబండ దగ్గర ఊరి జనం అందరూ చేరారు. ఊరి ప్రజలారా, మన నీటి కష్టాలు తీరాలంటే శివయ్య ఒక మార్గం చెప్పాడు. ఆ కొండను తొలిచి నది నీటిని ఊర్లోకి తీసుకురావాలి. దీనికి మీ అందరి సహకారం కావాలి. కొండను తవ్వడం అంటే చిన్న మాటలా? మా వల్ల కాదు బాబోయ్. మల్లయ్య బాబాయ్, ఆ రోజు ముళ్లబాటను మనం దారిగా మార్చుకోలేదా? ఇప్పుడు కూడా అందరం కలిసి శ్రమపడితే మన పిల్లల భవిష్యత్తు బావుంటుంది. కష్టపడదాం రండి. అందరూ ఒప్పుకోవడంతో శివయ్య నాయకత్వంలో కొండను తొలిచారు. వారం తిరిగేసరికి నది నీరు కాలువ ద్వారా వచ్చి ఊరి చెరువులను నింపింది. నీటి సమస్య తీరిన ఆనందంలో ఉండగానే ఊరి పంటలకు వింత తెగులు సోకి ఆకులు ఎండిపోవడం మొదలైంది. రైతులంతా మళ్లీ ఆందోళనతో శివయ్య దగ్గరకొచ్చారు. శివయ్య, నీళ్లైతే వచ్చాయి కాని ఇప్పుడు పంటకు తెగులు పట్టింది. పురుగుమందులు కొట్టినా లాభం లేదు. అంతా నాశనమైపోయేలా ఉంది. రాము, నువ్వు కంగారు పడకు. ఈ తెగులు రావడానికి కారణం మన ఊరి పొలాల చుట్టూ ఉన్న మురికి. మనం పొలాల చుట్టూ వేప నూనె మిశ్రమాన్ని చల్లి రాత్రిపూట పొగ వేయిస్తే పురుగులు పారిపోతాయి. రసాయనాల కంటే ఈ సహజ మార్గమే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. శివయ్య చెప్పినట్టు చేయగానే వారం రోజుల్లో పంట మళ్లీ పచ్చగా కళకళ్లాడింది. ఇదంతా చూస్తున్న సుబ్బయ్య తనలో తాను ఇలా అనుకున్నాడు. ఇన్నాళ్ళు నేను కేవలం పాత పద్ధతుల్లోనే ఊర్ని నడిపించాను. కానీ శివయ్య ప్రతి సమస్యకు ఒక కొత్త దారిని, పరిష్కారాన్ని చూపిస్తున్నాడు.
నాకంటే ఇతను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఈ ఊరి భవిష్యత్తు ఇతని చేతుల్లో ఉంటేనే బావుంటుంది. వెంటనే సుబ్బయ్య ప్రజలందర్నీ పిలిచి శివయ్యను ముందుకు రమ్మన్నాడు. ఊరి జన్లారా వినండి. ఇప్పటిదాకా నేను మీ పెద్దగా ఉన్నాను. కాని మన ఊర్ని కష్టాల నుంచి గట్టెక్కించి కొత్త బాటలు వేస్తున్న శివయ్య మనకసలైన నాయకుడు. నాకంటే తెలివైనవాడు, గొప్ప మనసున్నవాడు శివయ్యే. అందుకే ఈ రోజు నుంచి ఈ ఆదిలాపల్లి గ్రామ పెద్దగా శివయ్యను నియమిస్తున్నాను. మీ నాన్నగారు చెప్పినట్టు మీరు ఊరికే ఒక కొత్త దారి చూపించారండి. ఇది నా ఒక్కడి విజయం కాదంజలి, మన ఊరి ప్రజలందరి విజయం. 11వ దారి ఎప్పుడూ తెరిచే ఉంటుందని మా నాన్న చెప్పేవారు. ఆ నమ్మకమే ఈ రోజు మనల్ని ఇక్కడిదాకా తెచ్చింది. శివయ్య పెద్దరికంలో ఆదిలాపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా మారి సంతోషంతో విలసిల్లింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఎన్ని దార్లు మూసుకుపోయినా పట్టుదలతో వెతికితే 11వ దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. శ్రమ నీదైతే విజయం నీ వెంటే ఉంటుంది. అనగనగా ఒక ఊర్లో సోమనాథుడు, సుమతి అనే భార్యాభర్తలుండేవారు. సోమనాథుడు ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. సుమతి మాత్రం చాలా మంచిది. తన భర్త ఏదైనా పనిచేస్తే ఇల్లు గడుస్తుందని ఆమె ఆశ. ఒకరోజు సుమతి తన భర్తతో ఇలా అంది. ఏమండి, ఎన్నాళ్ళిలా ఖాళీగా కూర్చుంటారు? ఏదైనా వ్యాపారం మొదలుపెట్టొచ్చు కదా. వ్యాపారం చెయ్యాలనే ఉంది సుమతి, కాని పెట్టుబడికి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. మీ నాన్నగారిని అడిగితే కొంత సొమ్మిస్తారు కదా, మన కష్టాలు తీర్తాయి. భర్త మాట నమ్మి సుమతి తన పుట్టింటికి వెళ్లి తండ్రి రామయ్యను బతిమాలింది. కూతురు కాపురం బావుండాలని రామయ్య తన దగ్గరున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరీ అల్లుడికి 10 లక్షల రూపాయలిచ్చాడు. అల్లుడుగారు, ఇది నా రెక్కల కష్టం. నా కూతురు సంతోషంగా ఉంటుందని మీకిస్తున్నాను. జాగ్రత్తగా వాడుకొని పైకి రండి. డబ్బు చేతికందగానే సోమనాథుడు కపటంగా నవ్వి, అలాగే మావయ్య గారు, మీరస్సలు భయపడకండి అని చెప్పాడు. కాని డబ్బు చేతికొచ్చాక సోమనాథుడి బుద్ధి మారింది. ఆ డబ్బుతో వ్యాపారం చేయకుండా జల్సాలు చేయడం, జూదవాటం మొదలుపెట్టాడు. పుట్టింటి నుండి వచ్చిన డబ్బేమైందని సుమతి అడిగితే, వ్యాపారంలో పెట్టాను, లాభాలు రావడానికి కాస్త వ్యవధి పడుతుంది అని అబద్ధాలు చెప్పి ఆమెను నమ్మించేవాడు. కొంతకాలానికి రామయ్య అనారోగ్యం బారిన పడ్డాడు. మందుల కోసం, ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బవసరమై అల్లుడి దగ్గరకొచ్చాడు. నాయనా సోమనాథ, నా పరిస్థితి బాలేదు. నేనిచ్చిన డబ్బులో కనీసం 1,00,000 రూపాయలు తిరిగిస్తే నా ప్రాణాలు నిలుపుకుంటాను. డబ్బునంతా తగలేసిన సోమనాథుడు తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడి కృతజ్ఞత లేకుండా ఇలా అన్నాడు. ఏంటి, డబ్బులా? మీరు నాకెప్పుడిచ్చారు? నా సొంత కష్టంతో నేను బతుకుతూ ఉంటే ఇప్పుడొచ్చి డబ్బులు అడుగుతారా? ముసల్తనం వచ్చి మీకు మతిపోయినట్టుంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆ మాటలు విన్న సుమతి నిర్ఘాంతపోయింది. తన తండ్రి చేసిన సాయాన్ని వాడుకొని ఇప్పుడిలా నమ్మకద్రోహం చేస్తున్న భర్తను చూసి ఆమెకు అపరిమితమైన కోపం వచ్చింది. ఛీ, ఎంత నీచమైన మనిషండి మీరు! పెట్టిన పుట్టింటిని సాయం చేసిన నా తండ్రిని ఇలా అవమానిస్తారా? సాయం పొంది నమ్మకద్రోహం చేసేవాడు మనిషే కాదు. మీలాంటి వాడితో కలిసి బతకడం నా వల్ల కాదు. సుమతి వెంటనే తన తండ్రిని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్లిన సుమతి తన తండ్రి రామయ్యకు సేవలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. రామయ్య ఆరోగ్యం కుదుట పడ్డాక సుమతి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలంలో కష్టపట్టం మొదలుపెట్టింది. పట్టుదలతో పనిచేసి తండ్రి తాకట్టు పెట్టిన పొలాన్ని విడిపించింది. వారింట్లో మళ్లీ వెలుగులు నిండాయి. మరోవైపు సోమనాథుడి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది. చేతిలో ఉన్న 10 లక్షల రూపాయలు విలాసాలకు, జూదానికి నీళ్లలా ఖర్చయిపోయాయి. నమ్మక ద్రోహి అన్న ముద్ర పట్టంతో ఊర్లో ఎవ్వరూ అతనికి పనివ్వలేదు. కనీసం పలకరించేవారు కూడా కరువయ్యారు. అద్దె కట్టలేక ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చింది. ఒకప్పుడు దర్జాగా తిరిగిన సోమనాథుడు ఇప్పుడు చిరిగిన బట్టల్తో, ఆకల్తో వీధుల్లో తిరుగుతూ ఒక పాడుపడ్డ పాత గుడిసెలో తలదాచుకున్నాడు. తిండి లేక శరీరం శుష్కించిపోయింది. రోగాల బారిన పడి గుక్కెడు నీళ్లు పోసే దిక్కు కూడా లేక ఆ మురికి గుడిసెలోనే ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఊర్నించి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా
సుమతికి కబురు అందింది. సుమతమ్మా, నీ భర్త సోమనాథుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. రోగంతో ఆకలితో ఒక పాత గుడిసెలో పడున్నాడు. అతనికిప్పుడు సాయం అందకపోతే ఈసారి బతకడం కష్టమేనమ్మా. ఆ మాట వినగాని సుమతి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. ఎంత ద్రోహం చేసినా తన భర్త పడుతున్న కష్టం చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. ఏమ్మా సుమతి, ఆ కబురు విన్నావు కదా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు రామయ్య. నాన్నగారు, ఆయన చేసిన తప్పుకి కాలమే తగిన శిక్ష వేసింది. కాని ఒక మనిషి అలా అనాథలా చనిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. ఆయన మనకు చేసిన ద్రోహాన్ని పక్కన పెట్టి ఒక ప్రాణాన్ని కాపాడటం నా ధర్మం అనిపిస్తోంది. నేను వెళ్ళి చూసొస్తాను నాన్నగారు. సుమతి వెంటనే బయలుదేరి సోమనాథుడున్న ఊరికి చేరుకుంది. ఆ పాడుబడ్డ గుడిసెలోకి అడుగుపెట్టగాని ఆమెకు కనిపించిన దృశ్యం చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు ఎంతో గర్వంగా ఉన్న తన భర్త ఇప్పుడు ఎముకల గూడులా మారి మురికిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దగ్గరకు వెళ్లి నెమ్మదిగా, "ఏవండీ, ఏవండీ?" ఎదురుగా ఉన్నది సుమతి అని తెలియగాని అతని కళ్ళనుంచి కన్నీళ్లు ధారగా కారాయి. సుమతి, నువ్వా? నేనేమన్నా కలగంటున్నానా? ఇంత ద్రోహం చేసి నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని ఇక్కడి దాకా వచ్చావా? పాత విషయాలిప్పుడు మాట్లాడకండి. మీ పరిస్థితి ఏంటిలా అయిపోయింది? అంత సొమ్ము ఏమైంది? ఇలా అనాథలా ఈ గుడిసెలో మీరు పడుండడమేంటి? అంతా నా పాపమే సుమతి. నీ పుట్టింటి సాయాన్ని మర్చిపోయి నమ్మిన వాళ్ళని మోసం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. ఆ డబ్బంతా జూదానికి జల్సాలకే సరిపోయింది. ఈరోజు నాకు గుక్కెడు నీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. నన్ను క్షమించు సుమతి, నన్ను క్షమించు. క్షమాపణలు తర్వాత చెప్పుకోవచ్చు. ముందీ మురికి నుంచి బయటపడాలి. మీకు సేవ చేసి బతికించుకోవడమే ఇప్పుడు నా ముందున్న పని. అప్పుడే అక్కడికొచ్చిన ఊరి వ్యక్తి సుమతితో ఇలా అన్నాడు. చూసావా సుమతమ్మ, తను చేసిన తప్పుకి ఈరోజు అనుభవిస్తున్నాడు. ఊళ్ళో అందరూ ఇతని పేరు చెప్తేనే అసహ్యించుకుంటున్నారు. ఈయన తప్పు చేశారు కాబట్టే కాలం శిక్షించింది. కానీ ప్రాణాపాయంలో ఉన్న మనిషిని వదిలేస్తే మనకు ఆయనకు తేడా ఏముంటుంది? నాన్నగారు కూడా నన్ను వెళ్ళమని చెప్పారు. సోమనాథుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆమె వైపు చూశాడు. సుమతి, నేను మీ నాన్నగారిని అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలనుంది. నన్ను నీతో తీసుకెళ్తావా? మా నాన్న మనసు చాలా పెద్దదండి. మీరు నిజంగా మారారని తెలిస్తే ఆయన తప్పకుండా క్షమిస్తారు. పదండి, ముందిక్కడి నుండి బయలుదేరదాం. సుమతి సోమనాథుణ్ణి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ పుట్టింటికి తీసుకొచ్చింది. గుమ్మం దగ్గరే కూర్చొనున్న రామయ్య అల్లుడి దీన స్థితిని చూసి ఒక్కసారిగా నిలబడ్డాడు. సోమనాథుడు మావగారి కాళ్ల మీద పడ్డాడు. మావయ్య గారు, నన్ను క్షమించండి. కాటికి కాళ్ళు చాచుకున్న వయసులో ఉన్న మిమ్మల్ని మోసం చేశాను. సాయం చేసిన చేతినే కరిచాను. నాకు బతకాలని లేదు మావయ్య గారు. మీ కాళ్ల దగ్గరే ప్రాణాలు వదిలేస్తాను. అయ్యయ్యో, ఏంటి బాబు ఈ పరిస్థితి? ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు? ఎంత తప్పు చేసినా నువ్వు నా అల్లుడివి. జరిగింది మర్చిపోదాం. అమ్మ సుమతి, త్వరగా లోపలికి తీసుకెళ్లి వేడినీళ్లు ఆహారం ఏర్పాటు చేయమ్మా. కొన్ని నెల్లు గడిచాయి. సుమతి అందించిన బలమైన ఆహారం, రామయ్య చూపిన ఆదరణతో సోమనాథుడు మళ్లీ యథావిధిగా ఆరోగ్యవంతుడయ్యాడు. కాని ఈసారతంలో గర్వం లేదు. కేవలం పనిచేయాలనే తపన ఉంది. రోజూ తెల్లవారుజామునే లేచి మావగారి కంటే ముందే పొలానికి వెళ్లి పనులు చేసేవాడు. ఒకరోజు సాయంత్రం పొలంగట్టు మీద రామయ్య సుమతి మాట్లాడుకుంటున్నారు. అది చాటుగా వింటున్న సోమనాథుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. చూసావా సుమతి, సోమనాథుడు ఇప్పుడు ఎంతలా మారిపోయాడు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం లేదు. పొలం పనులన్నీ తనే చూసుకుంటున్నాడు. అవునాన్నగారు, ఒకప్పుడు కష్టం అంటే పారిపోయే మనిషి ఈరోజు 10 మంది కూలీలతో సమానంగా పనిచేస్తున్నారు. గర్వం పోయి పశ్చాత్తాపం కలిగితే మనిషి ఎంతగా మారతాడు ఆయన్ను చూస్తుంటే అర్థమవుతోంది. నిజమేనమ్మా, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మళ్లీ ఇంతటి నమ్మకాన్ని సంపాదిస్తాడని
నేననుకోలేదు. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉంది. నా కూతురి కాపురం చక్కబడింది. చాటుగా ఈ మాటలు విన్న సోమనాథుడి కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. నా ద్రోహాన్ని మర్చిపోయి నన్ను మళ్ళీ మనిషిగా గుర్తించారు. ఈ జన్మకు నాకి చాలు. అని మనసులో అనుకుంటూ సంతోషంగా ఇంటివైపు అడుగులు వేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సోమనాథుడు మావగారి దగ్గరకొచ్చి తన మనసులో మాట చెప్పాడు. మావయ్య గారు, ఎన్నాళ్ళిలా మీ నీడలో కూర్చుంటాను. నేను సొంతంగా ఎదగాలనుకుంటున్నాను. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంటాను. దానికి కావలసిన పెట్టుబడి మీరు నాకప్పుగా ఇప్పిస్తే నా కష్టంతో పండించి మీకు తిరిగిచ్చేస్తాను. అలాగే నాయనా, నువ్విలా కష్టపడతానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? ధైర్యంగా ముందుకెళ్ళు. సోమనాథుడు ఆ 20 ఎకరాల్లో రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. పొలమే లోకంగా బతికాడు. కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నాడు. అతని కష్టానికి తగ్గట్టే ఆ ఏడాది వర్షాలు బాగా కురిసి పంట పసిళ్లా పండింది. ధాన్యం అమ్మాక చేతికి భారీగా డబ్బొచ్చింది. ఆ మూటని పట్టుకుని నేరుగా మావగారి దగ్గరకొచ్చాడు. మావయ్య గారు, ఇదిగోండి మీరిచ్చిన పెట్టుబడి సొమ్ము, దానికి వడ్డీ, అలాగే ఆనాడు నేను మీ దగ్గర అపహరించిన 10 లక్షల రూపాయలు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి. దయచేసి తీసుకోండి. బాబూ, నువ్వీ డబ్బు తిరిగి ఇవ్వకపోయినా నాకు బాధ లేదు. కానీ నీలో వచ్చిన ఈ మార్పు, నీ నిజాయితీ చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఒక మనిషి కింద పట్టం తప్పు కాదు, కానీ పడించోటే మళ్లీ పట్టుదలతో లేవడం గొప్ప విషయం. నా కూతురు అదృష్టవంతురాలు. అక్కడే ఉన్న సుమతి కళ్లల్లో సంతోషం, గర్వం కనిపిస్తున్నాయి. అప్పుడు సోమనాథుడు సుమతి వైపు తిరిగి ఇలా అన్నాడు. సుమతి, ఇక మనం గౌరవంగా మన ఊరికి తిరిగెళ్దాం. నేను చేసిన తప్పుకి ఆ ఊర్లోనే తల వంచుకున్నాను. ఇప్పుడు అదే ఊర్లో నేను మారిపోయానని అందరికీ తెలియాలి. తప్పు చేసినవాడు పశ్చాత్తాపంతో తనంతాను సరిదిద్దుకోవచ్చని నేనందరికీ ఉదాహరణగా నిలవాలి. అందుకే మనం తిరిగి మన ఊరు వెళ్లడమే మంచిది. చాలా మంచి మాట చెప్పావు బాబు. వెళ్ళండి. మీ సొంత ఊర్లో మర్యాదగా బతకండి. నా దీవెన్లు మీకెప్పుడూ ఉంటాయి. వారు తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. సోమనాథుల్లో మార్పును చూసి ఆనాడు అతణ్ణి అసహ్యించుకున్నవాళ్లే ఇప్పుడు గౌరవంగా పలకరిస్తున్నారు. చూశారా, సోమనాథుడు ఎంతగా మారిపోయాడు. ఒకప్పుడు తప్పు చేసినా ఇప్పుడు తన కష్టంతో, నిజాయితీతో పోగొట్టుకున్న గౌరవాన్ని మళ్లీ సంపాదించుకున్నాడు. తప్పు చేయడం మనిషి లక్షణమైతే ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం దైవ లక్షణం అన్నాడు ఊరి పెద్ద. అలా సోమనాథుడు, సుమతి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆ ఊర్లో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తప్పు చేసినవాడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో మళ్లీ నిజాయితీగా బతికితే సమాజం అతన్ని తప్పకుండా గౌరవిస్తుంది. నమ్మకాన్ని కాపాడుకోవడమే మనిషికి నిజమైన ఆస్తి.